అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది. సెప్టెంబర్ 2024లో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సహాయక చర్యలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 111 ఫైర్ ఇంజన్లు, 1339 మంది ఇండివిడ్యువల్, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధికి బాటలు వేయాలని త్రాగునీరు, క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ శకటం. పేదరికం లేని సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది. గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించే స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం, అభ్యున్నతి, ఆర్థిక భద్రత, స్వావలంబన మరియు సాధికారతకై కృషి చేస్తోంది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 2029వ సంవత్సరం నాటికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యానికి మన చంద్రన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి నేటి వరకు 1 లక్ష ఇళ్లను పూర్తి చేయటమే కాకుండా ఈ ఏడాది మార్చి నాటికి 1.50 లక్షల ఇళ్లు, 2026 మార్చి నాటికి మరో 6.14 లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే ఇళ్లు మంజూరైన వారి ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంత ఉత్పాదకతలను పెంపొందించేందుకు ఆక్వాకల్చర్ కు ప్రోత్సాహం, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మత్స్య సంపదకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను మరింత పెంపొందించేందుకై ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన చంద్రన్న ప్రభుత్వం గుర్తించింది. మత్స్యకారులు ప్రస్తుతం అనుసరిస్తోన్న సంప్రదాయ మత్స్య వేట లాజిస్టిక్స్, మెగాపోర్ట్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఏపీ సిఆర్డిఏ మరియు ఎంఏయుడి శాఖ శకటం మన అమరావతి ప్రజా రాజధాని. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి, బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న 3 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ప్రభుత్వం. ఈ గ్రామ సభలలో గుర్తించిన దాదాపు 4,500 కోట్ల విలువైన 30,000 పనులకు స్వర్ణాంధ్ర సాధనకు 7వ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం, పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ, సోలార్ రూఫ్ టాప్ వంటి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ కాస్ట్ ఆప్టిమం ఎనర్జీ అండ్ ఫ్లూయల్ అంటూ వస్తోంది ఇంధన శాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎకానమీ మరియు అభివృద్ధి చెందుతోన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ సేద్యంలో ఆటోమేషన్ తో పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డీప్ టెక్ సాంకేతికను జోడించడం, జీఏపీ సర్టిఫికేషన్, ట్రాన్సిబిలిటీ వంటి అత్యున్నత పరిజ్ఞానాన్ని, రైగానిని, పాలనను కొత్త పుంతలు తొక్కించి దేశానికి మార్గదర్శకంగా నిలిచిన మాన్యులు, విజనరీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికత యొక్క చేయూతనందించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుండి ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతమే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. ఎప్పటికప్పుడు